బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ గ్రాండ్ ఫినాలేకి చేరిన కంటెస్టెంట్స్ జాతకాలు చెప్పేందుకు ఒకరిని పంపిస్తూ ఉంటారు. ఈసారి శాంతి అనే ఆమెను పంపించారు. ఆమె ఒక్కో ఇంటి సభ్యుడి భవిష్యత్ ఎలా ఉంటుందన్న దానిపై కార్డ్ తీసి జాతకాలు చెప్పేసింది. బాబా భాస్కర్ తన జీవితంలో లగ్జరీ చూడబోతున్నారు అని చెప్పింది. ఇక అరియానా అయితే నా పెళ్లిప్పుడు కాబోతోంది అని అడిగింది. ఆమెకు లవర్స్ కార్డ్ రావడంతో ఈ నవంబర్ లో పెళ్లి కావచ్చని, అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడని చెప్పేసింది. కొత్త ఇంటితో పాటు కొత్త లైఫ్ కూడా అరియానా కోసం ఉందని, మీ జీవితం ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉండబోతోందని అరియానా జాతకం చెప్పింది శాంతి. ఇక అనిల్ రాథోడ్ లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా అని అడిగితే, నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటేనే మంచిది, లవ్ మ్యారేజ్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలని, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆమెకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి, మీకు పెద్దలు కుదిర్చిన పెళ్లైతే బాగుంటుందని చెప్పింది శాంతి. త్వరలో అనిల్ కి సక్సెస్ తో పాటు లవ్ కూడా రాబోతోందని, పోరాడే బలం శక్తి అనిల్ లో చాలా ఉందని, పాజిటివ్ మైండ్ తో దూసుకుపోమ్మని చెప్పింది శాంతి. ఇక యాంకర్ శివ నా కెరియర్ ఎలా ఉంటుంది అని అడగ్గా, లైఫ్ లో పెద్ద చేంజ్ చూడబోతున్నారు, కొత్త శివ రాబోతున్నాడు, న్యూ జర్నీ మొదలు పెట్టబోతున్నారు, బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ మారబోతోందని చెప్పింది శాంతి. కాస్త మొహమాటం ఎక్కువ, ఆ భయాలను వదిలేస్తే లైఫ్ బాగుంటుందని చెప్పిందామె. లవ్ మ్యారేజేనా అరేంజ్డ్ మ్యారేజ్నా అని శివ అడగ్గా, మీకు లవ్ మ్యారేజ్ అయితేనే బాగుంటుంది, మనీ కూడా బాగా వస్తుందని చెప్పింది శాంతి. మిత్ర గురించి చెప్తుంటే ఆమె ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు, లవ్ ట్రావెల్ మనీ అన్ని ఫుల్ గా ఉన్నాయని చెప్పుకొచ్చింది శాంతి. ఇక అఖిల్ గురించి చెప్తూ, బిగ్ బాస్ తర్వాత మీ సోల్ మేట్ ని కలవబోతున్నారు అని, బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉండబోతోంది, వండర్ఫుల్ లేడీ మీ జీవితంలోకి రాబోతోందని చెప్పుకొచ్చింది. ఇక బిందు మాధవి గురించి చెప్తూ, వచ్చే 5 ఏళ్లు ఆమె ఫ్యూచర్ గురించి చెప్తూ, ఎమోషన్స్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పింది, మనీ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాంతి. మొత్తానికి ఈ జాతకాల కార్యక్రమం ఇలా ముగిసింది. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipodhu. Thank you.